పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు ప్రభుని సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. 9వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. జన సమూహములు ఈ విషయమును తెలుసుకొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబలిచి దైవరాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగురుంకనారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకుందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 10 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా, వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అనే శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి చెందిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం క్రీస్తు ప్రభుని పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవమును కొనియాడుకుంటూ ఉన్నాం. దివ్య సత్ప్రసాద మహోత్సవమును మనము కొనియాడుకుంటూ ఉన్నాం. దివ్య సత్ప్రసాదం క్రైస్తవ జీవితానికి ఒక కేంద్ర బిందువు. దివ్య సత్ప్రసాదం క్రైస్తవ జీవితానికి ఒక మూలాధారము. క్రీస్తు ప్రభు మనలను జీవముతో నింపటానికి వచ్చి ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో పలుకుతారు, నేను జీవమునివ్వటానికి, దానిని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చి ఉన్నాను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు 7 దివ్య సంస్కారాలను స్థాపించాడు. ఈ 7 దివ్య సంస్కారముల ద్వారా ప్రభువు మనకు రక్షణను చేకూరుస్తూ ఉన్నారు. మనము దేవుని నుండి అనుగ్రహాలను పొందటానికి, దేవుని ఆశీర్వాదాలను పొందటానికి ఉపయోగపడతాయి. ఈ 7 దివ్య సంస్కారాలలో దివ్య సత్ప్రసాదమునకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏమిటి ఈ ప్రత్యేకత అంటే, మిగిలిన దివ్య సంస్కారాల ద్వారా దేవుని అనుగ్రహం మనం పొందుకుంటాం. అయితే ప్రత్యేకించి ఈ దివ్య సత్ప్రసాదము ద్వారా దేవుని అనుగ్రహాలను పొందటం మాత్రమే కాదు, ఆ దేవుని మనము స్వీకరిస్తూ ఉన్నాం. అప్పద్రాక్ష రస రూపాలలో క్రీస్తు ప్రభునే మనము స్వీకరిస్తూ ఉన్నాం. ఇది ఒక మహద్భాగ్యం అని చెప్పుకోవాలి. నడి పూజ సమయంలో ఈ అప్పద్రాక్ష రసములు 2 కూడా క్రీస్తు ప్రభుని శరీర రక్తములుగా రూపాంతరం చెందుతాయి. దీనినే ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటాం. ట్రాన్సబ్స్టాన్షియేషన్ ఈ పేరు చాలా పెద్దగా మనకు కనిపించిన సులభమైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి అంటే, ఈ అప్ప ద్రాక్ష రసాలు 2 కూడా రంగులోను, రూపంలోను, రుచిలోను, బరువులోను అన్నిటిలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. కానీ నడి పూజ సమయంలో అవి రూపాంతరము చెందుతాయి. వాటి తత్వము
క్రీస్తుగా మారిపోతూ ఉంది. ఇక ఏమాత్రం అక్కడ అప్పము కాదు, అక్కడ క్రీస్తు ప్రభువే వేయించేసి వస్తారు. అది క్రీస్తు శరీరముగాను, ద్రాక్షారసము క్రీస్తు రక్తముగాను రూపాంతరము చెందుతాయి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ అప్ప ద్రాక్ష రసాలను మనము అనునిత్యము ప్రతి దివ్య పూజా బలిలో స్వీకరిస్తూ ఉన్నాము. సత్యోప సంక్షేమంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. దివ్య సత్ప్రసాదము అనగానేమి? గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము వేంచేసియుండు దేవద్రవ్యానుమానము. యేసునాథుడు దివ్య సత్ప్రసాదమును స్థాపించుటకు 3 ప్రధాన కారణాలు ఉన్నట్లుగా మనము సత్యోప సంక్షేమములో నేర్చుకుంటాం. మొదటిది మన ఆత్మకు దివ్య భోజనమై ఉండుటకు. రెండవది మనతో వాసము చేయుటకు. మూడవది తన మరణమును జ్ఞాపకపరచుకొనుటకు. ఈ 3 కారణాలను బట్టి దివ్య సత్ప్రసాదమును ప్రభువు స్థాపించారు. దివ్య సత్ప్రసాదమును కొనటానికి మనము ఆయత్తము కావాలి. అది శరీర ఆయత్తము మరియు ఆత్మ ఆయత్తము అను 2 విధములుగాను సిద్ధపడి ఉండాలి. శరీర ఆయత్తమనగా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటానికి ముందు 1 గంట ముందు నుండి ఏమీయూ తినక, మంచి నీళ్లు తప్ప మరి ఏమీయూ త్రాగక ఉపవాసం ఉండి క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి సిద్ధపడాలి. మరి ఆత్మ ఆయత్తము అనగా ఏమిటి అంటే, ఆత్మ చావైన పాపము లేకుండా ఉండాలి. చావైన పాపము మనము చేసినట్లయితే దివ్య సత్ప్రసాదమును స్వీకరించకూడదు. పాప సంకీర్తనము ద్వారా మన పాపములన్నింటినీ కూడా ప్రభునకు సమర్పించి పశ్చాత్తాప పొంది మంచి పాప సంకీర్తనము ద్వారా తిరిగి సఖ్యత పడి అటు తరువాత మాత్రమే దివ్య సత్ప్రసాదమును స్వీకరించవచ్చు. అయితే స్వల్ప పాపములు చేసినప్పుడు మాత్రం పూజా బలి ఆరంభములో పశ్చాత్తాప క్రమములో గురువు మనలను ఆహ్వానించినప్పుడు మన పాపములను ఒప్పుకుందము అని చెప్పిన ఆ సమయంలో మన పాపములను, స్వల్ప పాపములను జ్ఞాపకపరుచుకొని వాటి కోసం మనస్తాపపడి ఆ తర్వాత మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి అర్హులమవుతాం. నడి పూజ సమయంలో అప్పద్రాక్షరసాలు క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా రూపాంతరం చెందుతాయి అని విశ్వసిస్తారు. మనందరం కూడా దీనిని అంగీకరిస్తాం, విశ్వసిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఈ అద్భుతాన్ని అంగీకరించలేరు. కొంతమంది సాధారణ దృష్టితో ఆలోచిస్తూ ఇదేంటి, ఆ రూపం చూడటానికి అలానే ఉంది, అప్పము అదే షేపులో ఉంది, అదే రూపములో ఉంది, అదే రుచిలో ఉంది, మరి ఇది రూపాంతరము చెందిందని ఎలా నమ్మాలి, ఇది క్రీస్తు ప్రభు శరీరముగా మారింది అని ఎలా నమ్మాలి అని అపనమ్మకాన్ని ప్రదర్శిస్తారు. పూర్వము ఒక గురువు కూడా ఇలానే అపనమ్మకాన్ని వ్యక్తపరిచాడు. అయితే నడి పూజ సమయంలో ఇటలీలోని లాన్సియానో అనే ఆ ప్రాంతంలో దేవాలయంలో పూజ సమర్పించే సమయంలో ఈ అప్పద్రాక్ష రసములు 2 కూడా రూపాంతరం చెందాయి. క్రీస్తు ప్రభుని శరీర రక్తములుగా నిజ రూపమును దాల్చాయి. వాస్తవముగానే అది ఆ అప్పము క్రీస్తు ప్రభుని శరీరముగాను, ఆ ద్రాక్షారసము క్రీస్తు ప్రభుని రక్తముగాను మారిపోయాయి. నడి పూజ సమయంలో ఆ గురువు అవాక్కైపోయాడు. తను పూజను కొనసాగించలేకపోయాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రజలందరూ కూడా ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రూపాంతరము చెంది క్రీస్తు ప్రభువుని శరీర రక్తాలుగా, నిజ శరీర రక్తాలుగా మారిన వాటిని భద్రపరచి ఉంచారు. ఇప్పటికీ కూడా లాన్సియానాలో
మనము ఈ యొక్క అద్భుతాన్ని మనము చూడవచ్చు. ఈ అద్భుతం మాత్రమే కాదు, మనము గూగుల్ సెర్చ్లో వెతికితే దివ్య సత్ప్రసాద అద్భుతాలు అని మనం వెతికితే ఎన్నో అద్భుతాలను అక్కడ పొందుపరిచినట్లుగా మనం చూస్తాం. అడపాదడప ప్రభువు తన నిజ స్వరూపాన్ని వ్యక్తీకరిస్తూ వచ్చాడు. అయితే నడి పూజ సమయంలో ఈ అప్పద్రాక్షరసాలు రూపాంతరం చెందటము ప్రతి కథోలికుడు కూడా విశ్వసిస్తాడు. ముఖ్యంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించే ప్రతి కథోలికురాలు కూడా విశ్వసిస్తూ ఉంది. అందులో ప్రత్యేకత లేదు. అయితే ప్రత్యేకత ఉండాల్సింది ఏమిటి అంటే, నడి పూజ సమయంలో ఈ అప్పద్రాక్షరసాలను గురువు ఆశీర్వదించిన తర్వాత క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా రూపాంతరం చెందుతాయి. మరి అదే సమయంలో మనము అప్పద్రాక్షరసాలతో మన హృదయాన్ని కూడా ప్రభునకు సమర్పిస్తే మన హృదయం కూడా రూపాంతరం చెందాలి. మన కష్టాలను, బాధలను మనము ప్రభునకు అప్పద్రాక్షరస రూపాలతో మనం సమర్పించినప్పుడు ఆ కష్టాలు, బాధలు కూడా రూపాంతరం చెందాలి. వాటి స్థానములో దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. వాటి స్థానంలో ఆనందాన్ని మనం అనుభవించగలగాలి. మన బాధలు, కష్టాలు అవన్నీ కూడా సమసిపోయి వాటి స్థానంలో దేవుని జీవం, నిత్య జీవం మనలో ప్రసరించాలి.